తీసుకోవడం జరిగింది. నేను మొట్టమొదటిసారి మీ గ్రామానికి వచ్చేటప్పుడు కూడా మీ పోచమ్మ గుడికి 31,000 రూపాయలు 8 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ సీఎంగా చెప్తే మీ గ్రామానికి అవి ఇచ్చి మీ గ్రామానికి రావడం జరిగింది. దాని తర్వాత ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేసినాం. శివాజీ విగ్రహం కూడా మనం పెట్టించిందే. మళ్ళా దాని తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం కొంత మీరు అటు ఇటు చూసిర్రు అనేది నాకు అర్థమైపోతున్నది. మళ్ళా వచ్చి మహిళా సంఘం కావాలని అడుగుతున్నారు. అవమ్మా వేసిందేమో బీజేపీ పార్టీకి వేసారు. ఆయననేమో మరి ఏడ తిరుగుతున్నాడో నాకు తెలియదు. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎవరు ఉంటారో వాళ్ళకే అవకాశం ఇస్తే గ్రామాలు అభివృద్ధి అవుతాయి, మనం అభివృద్ధి అవుతాం. అంతేగాని రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే మనము ఇంకో పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగదు. కనుక తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మీకు వచ్చే 13 మే నాడు ఎలక్షన్ ఉంది. తప్పకుండా మీరు చేతి గుర్తు కేసి గెలిపించుకోండి. అదే రకంగా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ తీసుకోవడం జరిగింది. నేను మొట్టమొదటిసారి మీ గ్రామానికి వచ్చేటప్పుడు కూడా మీ పోచమ్మ గుడికి 31,000 రూపాయలు 8 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ సీఎంగా చెప్తే మీ గ్రామానికి అవి ఇచ్చి మీ గ్రామానికి రావడం జరిగింది. దాని తర్వాత ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేసినాం. శివాజీ విగ్రహం కూడా మనం పెట్టించిందే. మళ్ళా దాని తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం కొంత మీరు అటు ఇటు చూసిర్రు అనేది నాకు అర్థమైపోతున్నది. మళ్ళా వచ్చి మహిళా సంఘం కావాలని అడుగుతున్నారు. అవమ్మా వేసిందేమో బీజేపీ పార్టీకి వేసారు. ఆయననేమో మరి ఏడ తిరుగుతున్నాడో నాకు తెలియదు. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎవరు ఉంటారో వాళ్ళకే అవకాశం ఇస్తే గ్రామాలు అభివృద్ధి అవుతాయి, మనం అభివృద్ధి అవుతాం. అంతేగాని రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే మనము ఇంకో పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగదు. కనుక తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మీకు వచ్చే 13 మే నాడు ఎలక్షన్ ఉంది. తప్పకుండా మీరు చేతి గుర్తు కేసి గెలిపించుకోండి. అదే రకంగా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎలక్షన్ అయినా సరే మీ ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీదనే వేసి గెలిపించుకోర్రి. ఈ మహిళా సంఘంకి మీకు తప్పకుండా నిధులు ఇస్తున్నా. మీరు జాగా ఉందా చూసుకోండి. ఉందా జాగా ఉందా? ఉందా జాగా ఉంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఒక వారం రోజుల్లో వచ్చి మీ యొక్క నాయకులతో కొబ్బరికాయ కొట్టించి పని చాలు చేపిద్దాం. సరేనా? ఇదే కాకుండా ఇంకేదన్నా సమస్య ఉన్నా చెప్పుండ్రి. మీ దగ్గర బడి మంచిగా ఉందా? బడికి బానే ఉందా? బడికి ఏదన్నా నిధులు కావాలన్నా ఇస్తా. ఇంకా ఏదన్నా ఇంకేదన్నా ప్రధాన సమస్య ఉంటే కూడా చెప్పుండ్రి. సంఘాల గురించి ఇప్పుడు వద్దు. ప్రధాన సమస్య అదే అన్నా పెద్దన్న. ఇప్పుడు సంఘాల గురించి వద్దు. ఇప్పుడు నీ సంఘం అంటే ఇంకొక సంఘం వెళ్తుంది, ఇంకో సంఘం వెళ్తుంది. ఇప్పుడు సంఘం వద్దు. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక సంఘం జోలికి పోదాం. సంఘంకి వచ్చి చూసుకొని ఏం కావాలో తర్వాత చేద్దాం. ఎలక్షన్ అయిపోయినాక. ఇప్పుడు అంటే మిగతా అన్నిటి సంఘాలు ఉన్నాయా? కాగానే మొదటి దఫాగా ఇద్దాం, అది పెట్టుకోండి. దాని తర్వాత ఇంకోటి కానీ దానికి నిధులు ఇద్దాం. అదే రకంగా ఇంకేదన్నా ప్రధాన సమస్య మీకు ఏదైనా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, మాకు ఒక 4-5 లక్షలు ఇస్తే అయిపోతుంది అంటే కూడా దాన్ని నేను నిధులు ఇస్తాను.
ఈ మహిళా సంఘం మాత్రం మొదటి దఫాగా ఇస్తామా. మీరు మంచి భారీ మెజారిటీతో గెలిపించుకోండి. మీ గ్రామంలో వచ్చే మెజారిటీ మీదకి వెళ్ళి మీకు పైసలు ఇస్తా. మీరు ఎంత మెజారిటీ ఇస్తారో అన్ని పైసలు ఇస్తా, మొత్తం దగ్గర నుండి కట్టిస్తా. అది కూడా చెప్తున్నా. నాకు వేరే సమస్య ఇక్కడ ఏం లేదు కనుక ఇండ్లు లేవు. నేను ఆల్రెడీ చాలా వరకు ఇంటింటికి వచ్చినాం. మేము ఎలక్షన్లో వచ్చినాం. ఆయన ముఖం చూసారు ఎమ్మెల్యేది అవమ్మా, ఒక్కసారి చూసారు. ఇక ఓ యా ఊ అనగానే అయితే ఓ ఇక ఏమన్నా చిన్నమో నాకు తెలియదు. ఒక 2-3 నెలలకు అర్థమైపోతుంది దుకాణం అయినది కూడా బంద్ చేసేస్తారు. సరేనమ్మా, జర కంపల్సరీగా వేయండి. చేతి గుర్తుకి ఏది ఉన్నా సరే, ఏ ఎలక్షన్ అయినా సరే మన ప్రభుత్వం ఉంది కనుక చేతి గుర్తుకి వేసి గెలిపించుకోండి. అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మళ్ళా తప్పు చేసినాం అనుకోండి అభివృద్ధి జరగదు. మనం పోయినసారి పార్లమెంట్ లా పువ్వు గుర్తుకు వేసినాం. అరవింద్ అనే వ్యక్తిని గెలిపించినాం. ఈ గ్రామానికి ₹1 కూడా ₹1. ఈ ఇటు పొంట కూడా నాకు తెలిసి తలవేదకు ఒక్కసారి ఎటో పోయినట్టున్నాడు. అటు ఇసుక చెక్ డ్యామ్ దిక్కు అటెటో ఒకసారి పోయిండు అంతే. ఈ పొంట ఎప్పుడు కూడా రాలేదు. నేనైతే నాకు తెలిసి ఎన్నోసార్లు వచ్చిన మీ గ్రామం కానీ లక్కంపల్లికి కానీ తలవేదకైతే 10 సార్లు వచ్చిన. ఇక రేపు మీరు మంచి లీడ్ ఇస్తారంటే మీ దగ్గర 10 సార్లు వస్తా. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చిపోతా. వట్టి చేతులతో పోను నేను. సరేనమ్మా? ఓకే, అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈ ఉపాధి హామీ మళ్ళీ బంద్ అయిపోతే జైనింగ్ ఒకటి పెట్టుకుందాం. రైట్ దయచేసి అమ్మా, మీరు ఒకసారి ఆలోచించుర్రి. మహిళా సంఘంకు భవనానికి నిధులు మంజూరు చేసిండు. మీరు ఓట్లు మాత్రం మర్చిపోతామ్మా. మే 13 నాడు చేతు గుర్తు కోటేసి జీవన్ రెడ్డి క్యాండిడేట్, మనకు జీవన్ రెడ్డి సార్, జైత్యాల జీవన్ రెడ్డి సార్ మన క్యాండిడేట్. ఆయన మన రైతు బిడ్డ, వ్యవసాయం గురించి పర్ఫెక్ట్ తెలిసిన మనిషి. మీరు ఒక్కసారి ఆలోచించుర్రి. మంచి మనిషికి ఓటేస్తే మనకి ఏదైనా ఎక్కడ కూర్చున్న లాభం మనకు ఉంటది. కావున మీరు మంచి మనిషికి ఓటేసి చేతు గుర్తు కోటేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులైనటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రోజు చేరికలే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి